సో ఈరోజు నేను చెప్పేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే నో రిక్వెస్టింగ్, నో కన్విన్సింగ్, నో ఫోర్స్. ఇవి కాకుండా కూడా బిజినెస్ చేయొచ్చు. మీకు తెలుసా, ఈరోజు నేను మీకు ఏదైతే ఫార్ములా నేర్పించబోతున్నా ఈ ఫార్ములా వల్ల మీరు ఒకరు కాదు, రెండు కాదు, ముగ్గురు కాదు, మీరు 10 మందికి ప్లాన్ చెప్పినట్లయితే 10 జాయినింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. హలో అండి, నేను విఘ్నేశ్వర్. ఈరోజు ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ మిరకల్స్ టాపిక్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నామండి. డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేటువంటి ఈ ఇండస్ట్రీలో ఎంతో మంది వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఒకవేళ మనం ఈ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మనం ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ గురించి 10 మందికి మనం ప్లాన్ చెప్పినట్లయితే మేబీ 1, 2 లేదా మ్యాక్సిమం 3 జాయినింగ్ అయితే మనం తీసుకోగలుగుతున్నాం. అంతకంటే ఎక్కువ జాయినింగ్ అయితే మనం తీసుకోలేకపోతున్నాం. కానీ ఈరోజు నేను మీకు ఏదైతే ఫార్ములా నేర్పించబోతున్నా ఈ ఫార్ములా వల్ల మీరు ఒకరు కాదు, రెండు కాదు, ముగ్గురు కాదు, మీరు 10 మందికి ప్లాన్ చెప్పినట్లయితే 10 జాయినింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. 10 అనే కాదు, మీరు ఎంత మందికి ప్లాన్ చెప్తే అంతమంది మీతో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి ఒక ఫార్ములా ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నా. సో ఆర్ యూ రెడీ? సో డీలర్స్, గత 9 ఇయర్స్ నుంచి డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేటువంటి ఈ ఇండస్ట్రీలో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. మైసెల్ఫ్ విఘ్నేశ్వర్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ అయితే మీకు దొరుకుతుంది. చేయాల్సింది ఒకటే, ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడటం. చూస్తారు కదా? ఓకే. సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒకసారి లైక్ బటన్ కూడా ప్రెస్ చేసేయండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఫిబ్రవరి 14వ తారీఖు రోజున ఒక సెషన్ కండక్ట్ చేస్తున్నామండి. జూమ్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జూమ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టాపిక్ వచ్చేసి ఏమంటే హౌ టు ఇన్వైట్, కొత్త వాళ్ళని మనం ఎలా ఇన్వైట్ చేసుకోవాలి. ఇన్విటేషన్ మాస్టరీ అంటాం మనం. సో ఇన్విటేషన్ మాస్టరీ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ని ఫిబ్రవరి 14వ తారీఖు రోజున నైట్ 8 o'clock ఈ ప్రోగ్రామ్ అయితే నేను కండక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు మీ యొక్క డీటెయిల్స్ సబ్మిట్ చేసి గ్రూప్లో మీరు జాయిన్ అయిపోతే ఆ గ్రూప్లో మీకు జూమ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా ఈ యొక్క మీటింగ్ని మీరు అటెండ్ అవ్వచ్చు అండ్ చాలా వరకు మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో మీటింగ్ స్టార్ట్ చేద్దామా? వీడియోని స్టార్ట్ చేద్దామా? వెరీ గుడ్. నా ఇప్పుడు మనం మాట్లాడిపోయే టాపిక్ వచ్చేసి ఏంటంటే ద ఫార్ములా. ఈ ఫార్ములాని మీరు వాడుకుంటే, అంటే నా టీంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను ఇదే నేర్పిస్తాను. మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఏ కంపెనీలో ఉన్నారో సంబంధం లేదు. ప్రతి కంపెనీ వల్ల ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఫార్ములా 100% యూజ్ అవుతుంది. రైట్? సో నేను ఏదైతే ఫార్ములా మీకు నేర్పించబోతున్నానో ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉండొచ్చు, బట్ రిజల్ట్ మాత్రం చాలా మిరకల్స్ ఉంటుంది. రైట్? సో ఫార్ములా నేను ముందు రాస్తున్నాను. ఫార్ములా పేరు వచ్చేసి ఏంటంటే దీన్ని మనం యూజ్ అండ్ కన్వర్ట్ ఫార్ములా అంటామండి. ఏంటండి? యూజ్ అండ్ కన్వర్ట్ ఫార్ములా అని మాట్లాడతాం. నా చూడడానికి సింపుల్గా ఉంది. యూజ్ అండ్ కన్వర్ట్, యూజ్ అండ్ కన్వర్ట్ అంతేనా, నాకు తెలుసులే, అలా చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారు. సో దయచేసి పూర్తి వీడియోని చూడండి. లాజిక్ అర్థం చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఓకే, యూజ్ అండ్ కన్వర్ట్ సిస్టమ్ ఏ విధంగా వర్క్ చేస్తుంది ఇది మనం డిస్కస్ చేయడం కంటే కూడా ముందు కొన్ని లాజికల్ పాయింట్ మీతో మాట్లాడాలి. చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఎలా జరుగుతుందంటే మ్యాక్సిమం మనం చాలామందికి రిక్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎస్ ఆర్ నో? చాలా మందికి మనం రిక్వెస్ట్ చేస్తాం అనమాట, రండి, జాయిన్ అవ్వండి, ప్రోడక్ట్ కొనండి, వాడండి, వేరే వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి. సో చాలాసార్లు రిక్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. చాలాసార్లు కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. అవునా కదా? కన్విన్స్ చేస్తాం చాలాసార్లు. కన్విన్స్ చేసినప్పుడు కన్విన్స్ అవ్వకపోతే మళ్ళీ లాస్ట్లో ఫోర్స్ కూడా చేస్తాం. ఎస్ ఆర్ నో? సో రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది, కన్విన్స్ చేయాల్సి వస్తుంది, ఫోర్స్ కూడా చేయాల్సి వస్తుంది. మీకేమనిపిస్తుంది, ఇది చేస్తున్నామా చేయట్లేదా? అవును, మీరు ఈ మూడిట్లో ఏదో ఒకటి చేస్తున్నారా చేయట్లేదా? రిక్వెస్ట్ చేస్తున్నారా, ఫోర్స్ చేస్తున్నారా, కన్విన్స్ చేస్తున్నారా? మీరు ఏం చేస్తున్నారు? నాకైతే ఎస్పెషల్లీ కన్విన్సింగ్ ఇంతకుముందు బాగా నచ్చేది, బట్ ఈ మధ్య జనాలు అర్థమైపోయింది, వాళ్ళకి ఈజీగా కన్విన్స్ చేస్తే కన్విన్స్ కావట్లేదు, రిక్వెస్ట్ చేస్తే కూడా వినట్లేదు, ఫోర్స్ చేస్తే అసలు వినట్లేదు. సో ఈరోజు నేను చెప్పేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే నో రిక్వెస్టింగ్, నో కన్విన్సింగ్, నో ఫోర్స్. ఇవి కాకుండా కూడా బిజినెస్ చేయొచ్చు. మీకు తెలుసా? ఎస్, 10 మందికి మీరు ప్లాన్ చెప్తే 10 మంది మీతో జాయిన్ అవుతారు. కానీ రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, కన్విన్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు. నేను ప్రూవ్ చేస్తాను, నిరూపిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి చాలు. రైట్? యూజ్ అండ్ కన్వర్ట్ ఫార్ములా ఏంటి, ఎలా వర్క్ చేస్తుందో మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ నేనేం చెప్తానంటే ఈరోజు ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఇమీడియట్గా అప్లైన్ సీనియర్ ఎవరైతే ఉన్నారో నేర్పిస్తారు. ఏం నేర్పిస్తారు? ప్రోడక్ట్ జాయిన్ అవ్వండి, ప్రోడక్ట్ వాడండి, లిస్ట్ ప్రిపేర్ చేయండి, కాల్స్ చేయండి, ప్లాన్ చెప్పండి. సో డైరెక్ట్గా ప్లాన్ చెప్పండి అని అంటారు. ఎప్పుడైతే మనం డైరెక్ట్గా ప్లాన్ చెప్పడానికి వెళ్తాం, మీరు ఇది అర్థం చేసుకోండి, ఈరోజు ప్రతి వ్యక్తికి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఏదో ఒక కంపెనీ గురించి తెలిసి చేసో చూసో వినో ఉంటారు. పాజిటివో నెగిటివో ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ వాళ్ళకి ఉంటుంది.
అంటే ఇంతకుముందు ఏదో ఒక కంపెనీ గురించి డెఫినెట్గా చేసి చూసి విని ఉండొచ్చు, చెప్పలేము కదా. సో అందుకే ఈరోజు ఇలాంటి కంపెనీలో ఎన్నో కంపెనీ మార్కెట్లో ఫ్రాడ్ చేస్తున్నారు. 10,000, 20,000, 30,000, 50,000, 1,00,000, 2,00,000, 5,00,000 కట్టించి కంపెనీ పారిపోయిన ఫరారై కంపెనీ చాలా ఉన్నాయి మనకి. సో మీరు ఎవరికైతే బిజినెస్ ప్లాన్ గురించి చెప్పబోతున్నారో ఆ వ్యక్తికి మంచి ఎక్స్పీరియన్స్ ఉందా, చెడు ఎక్స్పీరియన్స్ ఉందా మీకు తెలియదు, నాకు తెలియదు. ఐ రైట్? సో అందువల్ల ఫస్ట్ టైం ఎప్పుడైతే మనం ప్రోడక్ట్ గురించి, మన ప్లాన్ గురించి చెప్పడానికి వెళ్తున్నామో అప్పుడు ఆ వ్యక్తికి చాలా రకాల డౌట్ ఉంటుంది. ఎందుకు రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది, ఎందుకు ఫోర్స్ చేయాల్సి వస్తుంది, ఎందుకు కన్విన్స్ చేయాల్సి వస్తుంది? ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ డౌట్స్ ఉంటాయి. ఏం డౌట్స్ ఉంటాయి? ఇక్కడ అన్ని ప్రోడక్ట్ ఉండవేమో, ప్రోడక్ట్ రేట్ ఎక్కువగా ఉంటాయేమో, క్వాలిటీ నచ్చదో, సైడ్ ఎఫెక్ట్ అన్న ఉండొచ్చేమో, ఇలాంటి ఎన్నో వచ్చినాయి, ఇలాంటి ఎన్నో పోయినాయి, ఇలాంటి డౌట్ ఆల్రెడీ వాళ్ళ బ్రెయిన్లో ఉంటుంది. కాబట్టి 10 మందికి ప్లాన్ చెప్తే 2 నుంచి 3 మాత్రమే జాయిన్ అవుతున్నారు. సో మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఈ డౌట్స్ అంతా కూడా క్లియర్ చేయాలి. ఈ డౌట్స్ అంతా కూడా క్లియర్ చేయాలంటే మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. దీన్ని యూజ్ అండ్ కన్వర్ట్ ఫార్ములా అంటారు. ఫస్ట్ ఏంటి? యూజ్ అంటే ఏంటి? ప్రోడక్ట్ వాడండి అని కాదు, వాడిపించండి అంటున్నా. అండ్ ఆ తర్వాత కన్వర్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ మీరు వచ్చారు, ఓకే, ఇక్కడ మీరు ఉన్నారు. ఇప్పుడు మీ తెలిసిన సర్కిల్లో ఇదే మేజర్ టాపిక్, చాలా జాగ్రత్తగా వినండి. మీ తెలిసిన సర్కిల్లో మీరు ఈరోజు ఐడి తీసుకున్నారు, ఓకే, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో మర్చిపోండి. ఇప్పుడే మీరు జాయిన్ అవుతున్నారు అనుకోండి, ఓకే. సో మీరు ఈరోజు జాయిన్ అయ్యారు. ఇప్పుడు మీ తెలిసిన సర్కిల్లో మీకు కొంతమంది ఫ్యామిలీస్ ఉంటారు. ఫ్యామిలీస్ అంటే ఒక 10 మంది కావచ్చు, 15 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, 50 మంది కావచ్చు, ఫ్యామిలీస్ ఉంటారు. నేను పర్సన్ మాట్లాడట్లేదు, ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నా. ఒక ఫ్యామిలీలో 2, 3, 4 ఉంటారు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు మేబీ, రైట్? అయితే మీరు వచ్చారు. మనం జనరల్గా ఎవరికి బిజినెస్ గురించి చెప్పడానికి వెళ్తామో మన నియర్ అండ్ డియర్కి వెళ్తాం. అంటే మన తెలిసిన సర్కిల్లో బాగా తెలిసిన వాళ్ళకి బిజినెస్ గురించి చెప్పడానికి వెళ్తాం. నేనేమంటే ఫస్ట్ టైం దయచేసి ప్లాన్ చెప్పకండి. వినండి జాగ్రత్తగా. ఫస్ట్ టైం దయచేసి మీరు ఎవరికి బిజినెస్ ప్లాన్ చెప్పకండి. మీ తెలిసిన సర్కిల్లో ఎవరైతే 10 నుంచి 15 మంది ఫ్యామిలీస్ ఉన్నారో ఈ 10 నుంచి 15 ఫ్యామిలీస్కి మీరు ప్లాన్ చెప్పడం కాకుండా ఫస్ట్ మీరు ఏం చేయండి? ప్రోడక్ట్ వాడిపించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వచ్చారు. సో మీకు ఒక 15 మంది ఫ్యామిలీస్ పరిచయం ఉన్నారు. ఎంతమంది? ఎక్కువ అవసరం లేదు, 15 మంది ఫ్యామిలీస్ మీకు తెలుసు. సో మీరు ఏం చేసుకోవాలంటే ఒక 15,000 రూపాయల ప్రోడక్ట్ ఏం తీసుకుంటారు? 15,000 రూపాయల ప్రోడక్ట్ మీరు తీసుకున్నారు. ఎక్కడ తీసుకున్నారు? మీ కంపెనీ దగ్గర తీసుకున్నారు. క్లియర్? ఫస్ట్ టాపిక్ క్లియర్ అయింది. ఇది నెంబర్ 1. ముందు మీరు ఏం చేశారు? 15,000 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ కొన్నారు. నెంబర్ 2 మీరు ఏం చేస్తారంటే 15 ఫ్యామిలీస్కి, ఎవరైతే మీకు తెలిసిన 15 మంది ఫ్యామిలీస్ ఉన్నారో వీళ్ళు ఒక్కొక్క వ్యక్తికి 1,000 రూపాయల ప్రోడక్ట్ని మీరు షేర్ చేస్తారు. ఏం చేస్తారు? షేర్ చేస్తారు, ఆర్ సేల్ చేస్తారు, ఆర్ రీటైల్ చేస్తారు, వాట్ ఎవర్ ఇట్. ఏ ప్రైస్లో? మీకు వచ్చిన రేట్లోనే ఇచ్చేసేయండి, నో ఇష్యూ. బాగా అర్థం చేసుకోండి. మీరు వచ్చారు, జాయిన్ అయ్యారు, ప్రోడక్ట్ వాడారు, కంపెనీ మీద మీకు నమ్మకం వచ్చింది. ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఏం చేస్తారు? 15,000 రూపాయలు, మీకు 15 మంది ఫ్యామిలీసే పరిచయంగా ఉన్నారు. సో 15,000 రూపాయల ప్రోడక్ట్ తీసుకున్నారు. మీ తెలిసిన సర్కిల్ ఎవరైతే 15 మంది ఉన్నారో ఈ 15 మంది దగ్గరికి మీరు వెళ్ళి నేను పలానా కంపెనీలో జాయిన్ అయ్యాను, ఇక్కడ మంచి ప్రోడక్ట్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఈ నెల ఒక 1,000 రూపాయల ప్రోడక్ట్ వాడి చూడండి. మీకు ప్రోడక్ట్ నచ్చితే మళ్ళీ కొనండి, ప్రోడక్ట్ నచ్చకపోతే ఆపేసేయండి. మన టార్గెట్ ఏంటి? వీళ్ళకి ముందు ప్రోడక్ట్ యూజ్ చేయించాలి. సో మీరు 15 మంది ఇప్పుడు జాయిన్ అవ్వండి అంటే ఇంట్రెస్ట్ చూపించవచ్చు, చూపించకపోవచ్చు, రాకపోవచ్చు. కానీ ప్రోడక్ట్ గురించి తీసుకున్నంటే అరే 1,000 రూపాయల ప్రోడక్టే కదా, ఈజీగా తీసుకునే వాళ్ళు ఉంటారు. సో మీరు 15 మంది ఫ్యామిలీ తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, 15 మంది ఫ్యామిలీకి 1,000 రూపాయల ప్రోడక్ట్ని మీరు షేర్ చేశారు. క్లియర్? మీరు పెట్టిన అమౌంట్ మీకు తిరిగి రిటర్న్ వచ్చేసిందా? డన్. ఇప్పుడు ఇది చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఒక 1 వీక్లో కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు 15 మంది మన ప్రోడక్ట్ వాడారు అనుకోండి, 15 మందిలో కనీసమన్నా 10 మందికి మన ప్రోడక్ట్ భలే నచ్చుతుంది. ఎస్ ఆర్ నో? ఎందుకంటే మనం డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నాం, నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాం. సో ఇక్కడ ప్రతి కంపెనీలో ప్రోడక్ట్ క్వాలిటీ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తారు. 15 మందికి మనం ప్రోడక్ట్ ఇస్తే ఎంతమందికి ప్రోడక్ట్ నచ్చుతుంది? గ్యారంటీగా 10 మందికి ప్రోడక్ట్ నచ్చుతుంది. ఎప్పుడైతే 10 మందికి ప్రోడక్ట్ నచ్చుతుందో ఇప్పుడు నేనేమంటే వీళ్ళకి నమ్మకం వచ్చి ఉంటుంది, అరే ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంది, ప్రైస్ రీజనబుల్గా ఉంది, అంటే కంపెనీ మీద ఒక మంచి ఒపీనియన్ కలుగుతుంది. సో ఎప్పుడైతే ప్రోడక్ట్ మీద వాళ్ళకి మంచి ఒపీనియన్ కలుగుతుందో కంపెనీ మీద కూడా మంచి ఒపీనియనే వస్తుంది, మీ మీద కూడా మంచి ఒపీనియనే వస్తుంది. అప్పుడు మీరు వీళ్ళకి ఏం చెప్పాలి? ప్లాన్ చెప్పాలి. అర్థమైంది? అర్థం కాలేదా? అప్పుడు మీరు ప్లాన్ చెప్పాలి. ఎందుకు? వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత, ఓకే కంపెనీ బాగుంది, ప్రోడక్ట్ బాగుంది అని యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు చెప్పారనుకోండి, రిజెక్షన్ ఉండదు.
రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉండదు, ఫోర్స్ చేయాల్సిన అవసరం ఉండదు. సో 10 మందికి మీరు వెళ్ళినప్పుడు ప్లాన్ చెప్పండి. 10 మందికి మీరు ప్లాన్ చెప్పినట్లయితే నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా, 10 మందిలో గ్యారంటీగా మీతో ఎంతమంది జాయిన్ అవుతారు? 5 పక్కగా జాయిన్ అవుతారు. గ్యారంటీ. ఎటువంటి రిక్వెస్టింగ్ లేకుండా, ఫోర్స్ లేకుండా, కన్విన్సింగ్ లేకుండా. ఇప్పుడు 5 ఎవరైతే జాయిన్ అయ్యారో ఈ 5తో కూడా సేమ్ ప్లాన్నే ఫాలో చేయించండి. సేమ్ ప్లాన్ మీరు ఏదైతే ఫాలో చేశారో అదే. ఎందుకంటే వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం ఇష్టం ఉండకపోవచ్చు, కన్విన్స్ చేయడం ఇష్టం ఉండకపోవచ్చు, ఫోర్స్ చేయడం ఇష్టం ఉండకపోవచ్చు. సో వీళ్ళు కూడా ఏం చేస్తారు? 15,000 రూపాయల ప్రోడక్ట్తోనే వీళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. సో ఇండైరెక్ట్గా మీ ద్వారా ఫస్ట్ మంత్ ఎంత సేల్ జరిగిపోయింది? సో మీరు ప్లస్ 6 టోటల్ అయ్యారు. సో 6కి మనకి 60,000, ఆల్మోస్ట్ మిగతా 5,000 చూస్తే 90,000. సో ఫస్ట్ మంత్ ఆల్మోస్ట్ 90,000 రూపాయల సేల్ని మీరు హ్యాపీగా కంప్లీట్ చేసుకోగలిగారు. అంటే 90,000 రూపాయల సేల్స్ అంటే సో ఫస్ట్ మంత్ ఒక మంచి సేల్స్ జరిగినట్టు లెక్క కదా. ఇప్పుడు మీరు చూడండి, ఇదే 15 మందికి మనం ప్లాన్ చెప్పడానికి వెళ్తే మేబీ ఒక 2-3 ఐడియా వచ్చేది. అది కూడా ఫోర్స్ చేస్తూ, కొంతమందికి కన్విన్స్ చేస్తూ, కొంతమందికి రిక్వెస్ట్ చేస్తూ, ఆ తర్వాత కూడా ఇంత బిజినెస్ జరిగేదో లేదో తెలియదు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు వెరీ ఈజీగా బిజినెస్ జరిగిపోయింది కదా. 15,000 రూపాయల సామాన్ కొన్నారు, 15 మంది ఫ్యామిలీస్కి 1,000 రూపాయల సామాన్ ఇచ్చారు, 10 మందికి ప్రోడక్ట్ నచ్చింది, వాళ్ళకే ప్లాన్ చెప్పారు, 10 మందిలో ఒక 5 జాయినింగ్ వచ్చింది, వాళ్ళు కూడా సేమ్ ఇదే ఫాలో అయ్యారు. సో దీన్ని మనం ఏమంటామంటే, ఫస్ట్ మీరు ప్రోడక్ట్ని యూజ్ చేపించారు, తర్వాత వాళ్ళని ప్లాన్ చెప్పి వాళ్ళని కన్వర్ట్ చేసుకున్నారు, అండ్ తర్వాత ఏం జరిగింది? బిజినెస్ జరిగింది. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు మీరు చెప్పండి, ఫస్ట్ టైం ప్లాన్ చెప్పడం బాగుంటుందా? ప్లాన్ చెప్పి మనం తీసుకురావడం బెటరా, ముందు ప్రోడక్ట్ తీసుకురావడం బెటరా? మీకు ఏమనిపిస్తుంది? ప్రోడక్టా, ప్లానా? సార్ నేను ముందు ప్లాన్ చెప్తేనే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది అనుకోండి, ఓకే, మీరు ప్లాన్ ద్వారా వెళ్ళొచ్చు. లేదు, ఈజీగా జరగాలి, రిక్వెస్టింగ్ చేయకూడదు, ఫోర్స్ చేయకూడదు, కన్విన్స్ చేయకూడదు అంటే ఫస్ట్ మీరు ఎలా అవ్వాలి? ప్రోడక్ట్తో ఎంట్రీ అవ్వాలి, ప్రోడక్ట్ నచ్చిన తర్వాత తీసుకుని రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన సర్కిల్లో ఒక 30 మంది ఫ్యామిలీస్ ఉన్నారు. సో అప్పుడు మీరు ఎంత అమౌంట్తో స్టార్ట్ అవ్వాలి? 30,000 తోటి స్టార్ట్ అవ్వాలి. 50 మంది ఫ్యామిలీస్ ఉంటే 50,000 తోటి స్టార్ట్ అవ్వాలి. 100 మంది ఫ్యామిలీస్ ఉంటే 1,00,000 రూపాయలతోటి స్టార్ట్ అవ్వాలి. బికాస్ 1,000 రూపీస్ ప్రోడక్ట్ అయితే వెళ్ళాలి కదా. మీరు ఒక టూత్ పేస్ట్ ఇచ్చారనుకోండి, ఒక్కో టూత్ పేస్ట్ వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. బట్ 1,000 రూపాయల ప్రోడక్ట్ వస్తే ఒక 5 నుంచి 10 ప్రోడక్ట్ వెళ్తాయి. 5 నుంచి ప్రోడక్ట్ వాడితే డెఫినెట్గా అందులో ఒక 5 ప్రోడక్ట్ ఉందనుకోండి, ఒక 4 ప్రోడక్ట్ నచ్చుతుంది, ఒకటి నచ్చకపోవచ్చు, చెప్పలేం కదా. అందరూ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకు మినిమం 1,000 రూపాయల ప్రోడక్ట్ అయితే మనం ఇవ్వగలగాలి. సో ప్రోడక్ట్ తీసుకోవడానికి ఎవ్వరు హెజిటేషన్ చేయరు, జాయిన్ అవ్వడానికి మాత్రం హెజిటేషన్ పడతారు. సో ఐ థింక్ ఈ యూజ్ అండ్ కన్వర్ట్ ఫార్ములా మీకు అర్థమైందని చెప్పి అనుకుంటా. సో ఇప్పుడు ఫస్ట్ మంత్ జరిగింది సేల్స్ ఎంత? 90,000. ఇక్కడ మీరు వచ్చారు, ఇప్పుడు ఎంతమంది ఐడి వచ్చింది? 5 మీకు ఐడి ఇచ్చారు. 1 2 3 4 5. ఓకే, 5 ద్వారా నేను జనరేషన్ ప్లాన్లో వర్క్ చేస్తున్నా కాబట్టి జనరేషన్ మాట్లాడుతున్నా, సారీ. సో 5 ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మంత్ మీ టర్న్ ఓవర్ ఎంత? 90,000. ఎంతమంది ద్వారా? 5 ద్వారా. ఇది మంత్ 1, ఫస్ట్ మంత్ అయిపోయింది. సెకండ్ మంత్ ఈ 1 2 3 4 5 ఒక్కొక్క వ్యక్తి ఎంత టర్న్ ఓవర్ చేస్తారు? సేమ్ డూప్లికేషన్, 90,000 రూపాయలు టర్న్ ఓవర్ అంటే 5 ఇంటూ 90,000 రూపాయలు. ఎంత సేల్ జరుగుతుంది? 4.5 లక్షలు. నాకు తెలిసి సెకండ్ మంత్ మీ ఇన్కమ్ మినిమం ఒక 30,000 రూపాయల నుండి స్టార్ట్ చేస్తే 40,000 వరకు 100% సెకండ్ మంత్ రీచ్ అయిపోవచ్చు. మొదటి నెల 90,000 సేల్స్ కాబట్టి మేబీ ఇట్ కెన్ బి ఒక 1,000 2,000 3,000 4,000 5,000 ఇన్కమ్ ఉండొచ్చు. ఓకే, బట్ సెకండ్ మంత్ మీ ఇన్కమ్ ఎంత? 30,000 to 40,000 రూపీస్. ఏం చేస్తే? యూజ్ అండ్ కన్వర్ట్ సిస్టమ్ని మీరు ఫాలో అయితే, ఈ ఫార్ములాని మీరు ఫాలో అయితే. అర్థమైందా రాజా? ఇలాంటి వీడియోస్ మీకు రావాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలి. మీ టీంలో మీరు ఇంతే ఎనర్జీతో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారంటే వెరీ గుడ్, మీరు చేసేయండి. లేదా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, ఈ ఫార్ములాని చూడమని చెప్పండి, ఈ ఫార్ములా మీద వర్క్ చేయమని చెప్పండి. అండ్ అలాగే రానున్న రోజుల్లో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఎన్నో రాబోతుంది. కింద కొన్ని ఇంపార్టెంట్ లింక్ ఇచ్చాను, రైట్? ఒక్కొక్క లింక్ని మీరు చెక్ చేసుకోండి. మాకు ఒక అప్లికేషన్ రీసెంట్గా లాంచ్ చేసాం, బ్రేవ్ కీ అనేటువంటి పేరు మీద. అక్కడ కూడా మీకు ఎడ్యుకేషనల్ వీడియోస్ చాలా దొరుకుతూ ఉంటుంది. చాలామందికి యూట్యూబ్ వీడియోస్ షేర్ చేయడం ఇష్టం ఉండకపోవచ్చు, ఎందుకంటే యూట్యూబ్ వీడియో ఒకటి చూస్తే వేరే వీడియోస్ కూడా వస్తుంటాయి కింద అనమాట. సో అలా కాకుండా నేను పంపించిన వీడియో మాత్రమే చూడాలి అంటే ఈ బ్రేవ్ టీమ్ అనేటువంటి యాప్ని కూడా మీ టీంలో మీరు ఫార్వర్డ్ చేయొచ్చు, వాళ్ళకి యాప్ని మీరు యూజ్ చేయించవచ్చు. ఏ కంపెనీలో ఉన్నారో సంబంధం లేదు, ఇండస్ట్రీకి సంబంధించిన అప్లికేషన్ ఇది. ఓకే, ఆల్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ వీడియోస్ మీకు అక్కడ వస్తుంటుంది. అలాగే మిగతా కొన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో రానున్న టైంలో మళ్ళీ మిగతా వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. ఈ వీడియో నుంచి మీరు ఎంతో కొంత నేర్చుకోగలిగారు అనుకోండి.
ఒక లైక్ ప్రెస్ చేసి ఏం నేర్చుకున్నారు కింద కామెంట్ చేసి ఒకసారి రాసి చెప్పండి. అంతలోపు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. ఇంపార్టెంట్ పాయింట్, 14 తారీఖు ఫిబ్రవరి 14 తారీఖు రోజున రాత్రి 8 o'clock జూమ్ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది. దానికి రిజిస్ట్రేషన్ లింక్ కూడా కింద ఉంటుంది. ఫిల్ చేసి మీరు కూడా ఈ రిజిస్ట్రేషన్ అయ్యి మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ని అటెండ్ అయితే మంచి నాలెడ్జ్ అయితే తీసుకుంటారు. రైట్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నేను మీ విఘ్నేశ్వర్.